మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు ఈ 2 పక్షులను మీ ఇంటికి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారాలంటే మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే మనం ధనవంతులుగా మారగలుగుతాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు అమ్మవారు మన ఇంటికి వస్తారు. అలా అమ్మవారు మన ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సూచనలు పంపిస్తారు. సాధారణ మానవులకు ఈ సూచనల గురించి అంతగా తెలియదు, కానీ ఋషులకు, పెద్ద పెద్ద సాధువులకు ఈ సూచనల గురించి తెలుసు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని రకాల పక్షులను మీ ఇంటికి పంపుతుందని శాస్త్రాలలో ఉంది. ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మీరు ధనవంతులుగా మారుతారని సంకేతం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటికి వస్తే అతి తొందరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోండి. మరి ఇంతకీ ఏ పక్షులు ఇంటి దగ్గరకు వస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు కొన్ని అదృష్ట పక్షులు మన ఇంటికి వస్తాయని పురాణాలలో ఉంది. మరి ఆ పక్షులలో మొదటి పక్షి కాకి. అవును, కాకిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు, అపవిత్రమైన పక్షిగా భావిస్తూ ఉంటారు. కానీ అది అబద్ధం. కాకి చాలా శుభప్రదమైన పక్షి. లోకంలో కాకులు లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. లోకంలోని చెడంతా తినే పక్షులు కాకులు. ఒక రకంగా కాకులే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి కాకి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే కాకులను ఎప్పుడూ కొట్టకూడదు. కాకులను కొడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని పురాణాలలో ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు, మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ముందు కాకిని మీ ఇంటి దగ్గరకు పంపుతుంది. ఇది లక్ష్మీదేవి పంపించే ఒక సంకేతం. ఎందుకంటే లక్ష్మీదేవికి పక్షులంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అంటే ప్రకృతి మాత. ప్రకృతిలో భాగమైన పక్షులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే అమ్మవారు పక్షులను సంకేతాలుగా వినియోగించుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి దగ్గరకు కాకి వస్తే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అంటే కేవలం ఒక్కరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు. ఒక వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు రెగ్యులర్గా రోజు సేమ్ టైంకి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. అంతేగాని ఏదో ఒక రోజు కాకి మీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రతిరోజు కాకి మీ ఇంటి దగ్గరకు వస్తే మాత్రం ప్రతిరోజు ఆ కాకికి కాస్త అన్నము ఏదో ఒకటి ఆహారంగా వేయండి. అలా వేస్తే లక్ష్మీదేవి మరింత త్వరగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే 2వ పక్షి ఏమిటి అంటే చిలుక. అవును, చిలుకలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. చిలుకలు ముఖ్యంగా శుక్రవారం రోజు మీ ఇంటి
కిటికీ దగ్గరకు కానీ సింహద్వారం దగ్గరకు కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. మీకు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. చిలుకలు శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ లేదా ప్రతిరోజు కానీ మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వస్తారు. మీరు బాగా ధనవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. పురాతన కాలం నుండి కూడా చిలుకలు ఇంటికి వస్తే శుభ సూచకంగా భావించేవారు. చిలుకలు ఇంటికి వస్తే లక్ష్మీ కటాక్షం బాగా పెరుగుతుందని పురాణాలలో ఉంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ ఇంటికి చిలుకలను పంపుతుందని పురాణాలలో ఉంది. ఆడచిలుక వచ్చినా లేదా మగ చిలుక వచ్చినా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే. కాబట్టి చిలుకలు రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి. తరువాతి పక్షులు ఏమిటి అంటే పిచ్చుకలు. పిచ్చుకలు చూడడానికి చాలా చిన్నవిగా చాలా క్యూట్గా ఉంటాయి. ఈ పిచ్చుకలను ఉదయం లేవగానే చూస్తే ఆ రోజంతా చాలా శుభప్రదంగా ఉంటుందని పురాణాలలో చెప్పారు. పిచ్చుకలు ఎవరి ఇంటి దగ్గరకు అయితే ప్రతిరోజు ఉదయాన్నే వస్తూ ఉంటాయో ఆ ఇంట్లోకి అతి త్వరలోనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎవరి ఇంటి దగ్గర అయితే పిచ్చుకలు గూడు కడతాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా నెల రోజుల్లో లక్ష్మీదేవి వస్తుంది, ధనవంతులుగా మారుస్తుంది. పిచ్చుకలు చాలా శుభప్రదమైన పక్షులు. పిచ్చుకలు ప్రతిరోజు ఇంటి దగ్గరకు వస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పిచ్చుకలు చాలా త్వరగా భయపడిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన ఇంటికి మళ్ళీ వెళ్ళవు. ఎవరైనా దగ్గరికి వెళ్ళినా తుర్రుమని పారిపోతూ ఉంటాయి. కానీ ఆ భయాలన్నీ వదిలేసి పిచ్చుకలు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాయంటే మాత్రం అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని అర్థం చేసుకోండి. ఇలా ప్రతిరోజు పిచ్చుకలు మీ ఇంటి దగ్గరకు వస్తే వాటికి బియ్యం గింజలను కానీ మినుములను కానీ పెసలను కానీ వేయండి. అప్పుడు మీకు మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక చివరి పక్షి ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇది చాలా శుభప్రదమైన పక్షి. లక్ష్మీదేవి ఎవరి ఇంటిలోనికి అయినా సరే వెళ్ళాలంటే ముందు తన వాహనమైన గుడ్లగూబను పంపుతుంది. అందుకు రాత్రి సమయంలో ఎవరి ఇంటి దగ్గరకు అయితే గుడ్లగూబ వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటి ముందుకు లేదా మీ ఇంటి దగ్గరకు గుడ్లగూబ వస్తూ ఉంటే అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోండి. కాకి, చిలుక, పిచ్చుక, గుడ్లగూబ మనం మొత్తం 4 పక్షుల గురించి చెప్పుకున్నాం. ఈ 4 పక్షులలో నుండి ఏ 2 పక్షులు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇది మేము కల్పించి చెప్తున్నది కాదు, మన శాస్త్రాలలో మహర్షులు చెప్పిన విషయం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తాయేమో గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే మీ ఇంటిని లక్ష్మీదేవి ఆగమనానికి సిద్ధం చేసుకోండి. అంటే ఇంటినంతా క్లీన్గా నీట్గా ఉంచుకోండి. ఇంట్లోని వారు కూడా శుద్ధిగా మారాలి. అంటే శరీర శుద్ధి ఒకటే కాదు, మనసును కూడా శుచిగా, శుభ్రంగా, పరిశుద్ధంగా, ఎటువంటి స్వార్థం లేకుండా మార్చుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు, మీ ఇంట్లోనే ఉండిపోతారు. కాబట్టి అమ్మవారిని మీ ఇంట్లోనే నిలుపుకునే ప్రయత్నం చేయండి. మరి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఏ ఏ పక్షులను పంపుతుంది అనే విషయాన్ని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో వస్తుంది. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు.
ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవిని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి
తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే శనిశ్చరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.